ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 600 మెంబర్స్ కి ఒక 16 కంపెనీస్ ఏ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాని తర్వాత ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది క్లియర్ గా ఇచ్చున్నారు, ఎంత సాలరీ పే చేస్తారు అనేది కూడా ఇచ్చున్నారు. సో హైయెస్ట్ ఐ థింక్ 25,000 27,000 రూపీస్ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో మన ప్రాంతంలో 25,000 27,000 వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా యువత అంతా కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అండ్ అలాగే ఇది ఒక్కటే కాకుండా ఎప్పుడో ఒకసారి జరగడమే కాకుండా కంటిన్యూస్ ఈ ప్రక్రియ జరగాలని చెప్పి కౌశల్యం పోర్టల్, నైపుణ్యం పోర్టల్లో మిమ్మల్ని అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి నేను కోరుతాను. 2 పోర్టల్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. కౌశల్యం పోర్టల్, నైపుణ్యం పోర్టల్, మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. సో కౌశల్యం పోర్టల్లో ఒకవేళ ఏదైనా కంపెనీ రాష్ట్రం మొత్తం అలాగే దేశంలో ఉన్నటువంటి ఏ కంపెనీకైనా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఆ పోర్టల్లో వాళ్ళు ఇండికేట్ చేస్తారు. మీరు మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. బయటికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఒకవేళ అమెజాన్ ఆల్రెడీ ఎంపానెల్ అయితే నైపుణ్యం కౌశల్యం పోర్టల్లో వాళ్ళు జాబ్ వేకెన్సీస్ నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్ అనేది వస్తుంది. అయితే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి